యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వారికి ఏం యాప్స్ ఉండాలనేవి ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. మెయిన్ వచ్చేసి మనకి ఇన్‌షాట్ అయితే ఉండాలి. ఈ ఇన్‌షాట్ ప్లేస్‌లో మనకి కైన్ మాస్టర్ అలాగే చాలా యాప్స్ ఉంటాయి. నేనైతే ఇన్‌షాట్‌లోనే ఎడిటింగ్ అనేది మొత్తం చేస్తాను. ఇందులో వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫొటోస్‌కి, వీడియోస్‌కి మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్‌కి సాంగ్స్ పెట్టుకోవచ్చు. ఇలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ యాప్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ సిఆర్ అని ఉంటుంది. ఈ సిఆర్లో మనం కొన్ని స్టిక్కర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మన థంబ్‌నెయిల్ రెడీ చేసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న స్టిక్కర్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి పిక్సార్ట్. ఈ పిక్సార్ట్లో మనకి ఇలాగే ఫోటో థంబ్‌నెయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు. మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి ఇలా స్నాప్‌సీడ్ అని ఒక యాప్ ఉంటుంది. మనం రెడీ చేసిన థంబ్‌నెయిల్ ఏదైనా అలాగే ఫొటోస్ ఏమైనా బ్రైట్నెస్ అలాగే కొంచెం ఎడిటింగ్ చేసుకుంటానికి ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది దీన్నే యూజ్ చేస్తారు. థంబ్‌నెయిల్స్‌కి బ్రైట్నెస్సింగ్ అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్కి అన్నీ సెట్ చేసుకుంటాకైతే ఈ యాప్ని అయితే యూజ్ చేస్తారు. ఇలా ఫొటోస్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఈ యాప్లోని. అన్నీ ఫ్రీగానే ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక రిమినీ అనే యాప్ ఉంటుంది. ఈ రిమినీ యాప్లో మనకి బ్లర్ ఫొటోస్ని హెచ్‌డీ క్వాలిటీలోకి అనేది కన్వర్ట్ చేస్తుంది ఈ యాప్. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్ట్ చేస్తే మనకి మన ఫోటో అప్లోడ్ చేస్తే మనకి హెచ్‌డీ క్వాలిటీ ఫోటో అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఈ విడిల్ క్యూ యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇదైతే మనం పెట్టే టైటిల్స్ అలాగే ట్యాగ్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది ఇందులో అయితే క్లియర్గా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అయితే మీరు అందరూ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్గా సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేది పెరుగుతాయి. అలాగే నెక్స్ట్ మన యాప్ వచ్చేసి వైటీ స్టూడియో. ఈ వైటీ స్టూడియో ఉంటేనే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయడానికి బాగుంటుంది. సో ఈ యాప్ అయితే తెలియని వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకుని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం అన్ని ట్యాగ్స్ అనేవి ఇచ్చుకుంటాకైతే బాగుంటుంది. అంతే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.